హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు మనం క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 2 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులు అదేవిధంగా మెటీరియల్ ఇవ్వబడుతుంది. టెస్ట్ సిరీస్ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు క్వశ్చన్ మనకి తెలంగాణ భూగోళ శాస్త్రానికి సంబంధించి తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 12th September 2024. Discuss the role of the Hyderabad Pharma City project in the industrial geography of Telangana. What are the environmental and social challenges associated with this project? సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడగానే మనం రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. దీనికోసం మనం కొంత టైం వేస్ట్ చేసినా ఇది మనకి రాను మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. బోర్ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇది రెగ్యులర్ ఎక్సర్సైజ్. మనం డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఎలా చేస్తున్నామో మన ఆన్సర్ రైటింగ్లో ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన ఎక్సర్సైజ్, రైట్? క్వశ్చన్ రీడింగ్ అనేది 1 minute మనం ఇక్కడ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ప్రాజెక్ట్ ఏంటి అంటే పర్టికులర్ టాపిక్ ఏంటి అనేది చూస్తే హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా కొన్ని ఆందోళన పరంగా మనం చూసాం, రైట్? సో అదేవిధంగా ఇక్కడ 2 partsలో క్వశ్చన్ అయితే ఇచ్చారు. తెలంగాణ పారిశ్రామిక భౌగోళికంలో హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టు పాత్రను చర్చించండి అనేది మొదటి పార్ట్ అయితే, ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పర్యావరణ మరియు సామాజిక సవాళ్ళు ఏమిటి అనేది సెకండ్ పార్ట్లో ఇచ్చారు, రైట్? నెక్స్ట్ మనం చేయాల్సింది క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి. ఇంపార్టెంట్గా మనం క్వశ్చన్ ట్యాగ్స్ చూసుకుంటే డిస్కస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం డిస్కస్ అంటే చర్చ, డిబేట్ లాంటిది. పాజిటివ్స్ మాట్లాడతాం, నెగిటివ్స్ మాట్లాడతాం, అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని పరిష్కారాలు కూడా చెప్తాం, రైట్? నీడెడ్ మెజర్స్ లేదా అవసరమైన చర్యలు. సో ఇది మేజర్గా ఇలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి ఒక 15 ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి మనం ఒక వీడియో అయితే తీసుకున్నాం. సో మొదట్లో మనం చేసుకున్నాం, అది కంపల్సరీ చూడండి. దానికి చూస్తేనే మీకు ఎలా ఆన్సర్స్ అప్రోచ్ అవ్వాలి క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సెకండ్ పార్ట్లో వాట్ అనే క్వశ్చన్ ట్యాగ్ అనేది సింపుల్ జనరల్ కీవర్డ్ కాబట్టి నార్మల్గా మన ప్రొసీజర్ ఫాలో అయిపోవడమే, రైట్? సో నెక్స్ట్ కీవర్డ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోల్ అంటే పాత్ర అనేది మొదటి కీవర్డ్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ పార్ట్లో మనం ఇక్కడ పాత్ర అంటే అన్ని రంగాలకి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి తీసుకోలేం, ఎందుకంటే స్పెసిఫిక్గా ఇండస్ట్రియల్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ మీద ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది ఇంపార్టెంట్. చిన్న పదం కూడా మనం వదలకూడదు, రైట్? సో ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పర్యావరణ మరియు సామాజిక సవాళ్ళు అనేది కూడా సెకండ్ అండ్ థర్డ్ కీవర్డ్గా మనం తీసుకుంటాం. సెకండ్ అండ్ థర్డ్ అంటే మనం ఇక్కడ జస్ట్ స్కెలిటన్గా మనం చేసుకుంటే బాడీ పార్ట్లో ముఖ్యంగా నిర్మాణంలో మనం ఇక్కడ ఒక సైడ్ రేటింగ్స్ ఏం వస్తాయనేది చూసుకుంటే మనం డైరెక్ట్గా రోల్ రాసే ముందు ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ జియోగ్రఫీ అంటే తెలంగాణ పారిశ్రామిక భౌగోళికంలో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క పాత్ర రాసే ముందు కంపల్సరీ కొంత ప్రాముఖ్యత ఓవరాల్ దాని గురించి రాయాలి కాబట్టి కంపల్సరీ ఒక 2 పాయింట్లైన ప్రాముఖ్యత గురించి రాస్తాం. ఒక ఫ్లో చార్ట్ వేసినా పర్వాలేదు, రైట్? సో నెక్స్ట్ మనకి పాత్ర గురించి ఒక సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ సెకండ్ పార్ట్లో ఉన్న పర్యావరణ సవాళ్ళు అదేవిధంగా మనకున్న సామాజిక సవాళ్ళు అడ్రస్ చేస్తాం, రైట్? అది మేజర్ ఇంపార్టెంట్ అంటే సింపుల్. సో ఈ క్వశ్చన్ అయిపోయినట్టే, రైట్? ఒక ప్రాముఖ్యతలో 2 పాయింట్లు రాస్తాం, పాత్రలో 3 పాయింట్లు రాస్తాం, పర్యావరణ సామాజిక చెరో 3 రాస్తాం, అయిపోయింది, రైట్? సింపుల్. అయితే ఇక్కడ ముఖ్యంగా పరిచయం ఎలా స్టార్ట్ చేస్తాం అనేది ఇక్కడ మాట్లాడుకుంటే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అనేది మనం చెప్తున్నాం కాబట్టి రీసెంట్గా జరిగిన కొన్ని ఆందోళన గురించి మనం చెప్పచ్చు, లేదా మనకి ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడచ్చు. బిఫోర్ దట్ మనం ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ గురించి కూడా మర్చిపోయాం. 1 minuteలో మనం ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్కి సంబంధించి మనం ముందుగానే మనం మైండ్లో పెట్టుకోవాలని చెప్పుకున్నాం. అంటే దానికి సంబంధించిన చట్టాలు కావచ్చు, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు ఇచ్చే కొన్ని విభాగాలు కావచ్చు, లేదా కొన్ని సమస్యలు మాట్లాడేటప్పుడు కొన్ని దానికి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ మనం ఇక్కడ ముందే రీకాల్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిటి గురించి చెప్పచ్చు, లేదా మనకి అనుమతులు ఇచ్చే ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా గురించి చెప్పచ్చు, లేదా మనకి ఆందోళన గురించి లేదా కొన్ని సమస్యల గురించి మాట్లాడినప్పుడు గాలి కాలుష్యం అనేది ఉంది కాబట్టి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి కూడా మనం మాట్లాడచ్చు రీసెంట్గా, లేదా మనం కొన్ని సజెషన్స్ చెప్పేటప్పుడు ఈ టెక్నాలజీ సంబంధించి ఈ ప్రాజెక్టు ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని గ్రీన్ టెక్నాలజీస్ మాట్లాడాలి, అంటే హరిత సాంకేతికతలను మనం పెంపొందించుకోవాలి అనేది కూడా చెప్పుకోవచ్చు గ్రీన్ టెక్నాలజీస్ సంబంధించి, లేదా మనకున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఈ పర్టికులర్ విభాగంలో
మనకి జాబ్ క్రియేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు, రైట్. ఇలాంటివన్నీ మనకి దీంతో పాటు మనకి రీసెంట్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం లింక్ చేయాలి విత్ ఇన్ ఏరియాకి సంబంధించి, రైట్. ఇంపార్టెంట్ సిటీస్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇలాంటి కీవర్డ్స్కి సంబంధించి లేదా బ్రెయిన్ స్టార్మింగ్లో ఒక ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో అయితే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్లో ముందుగా మనం చెప్పాల్సింది ఎన్జిటి అప్రూవల్ గురించి కానీ లేదా రీసెంట్ ఆందోళన సంబంధించి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పచ్చు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అదేవిధంగా దాని లక్ష్యం ఏంటి, అదేవిధంగా ఏ ప్రాంతంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 19,000 ఎకరాల విస్తీర్ణంలో మనకి ఈ ప్రాజెక్టు యాచారం గ్రామంలో ఏర్పాటు చేశారు, రైట్. సో దాని గురించి మాట్లాడతాం. సింపుల్ 1-2 సెంటెన్సెస్లో అయిపోతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నిర్మాణంకి వచ్చేసరికి మనం ముందుగా అనుకున్నట్టు ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ స్కెల్టన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ ప్రాముఖ్యత చెప్తాం. ప్రాముఖ్యత ఏముంది, సింపుల్గా మనకి ఇక్కడ హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడినప్పుడు ఎగుమతులు ముందుగా మనకి మద్దతు అంటే లేదా సపోర్ట్లు దాన్ని పెంచే అవకాశం ఉంది, ఎగుమతులు, రైట్. అది సింపుల్గా రాయొచ్చు. తెలంగాణ ఇప్పటికే దేశానికి 30% ఎగుమతులు చేయడం ద్వారా ఫార్మా హబ్గా కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి ఫ్యాక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ ప్రాముఖ్యత అంశం రాస్తాం. నెక్స్ట్ ఉద్యోగాల సృష్టి కూడా మనకు ఉంది. ఇంకా అగెనిస్ట్గా మనకున్న ఇంపార్టెంట్ అన్ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా మనం ఉద్యోగాల సృష్టి అనే పాయింట్ కూడా రాయొచ్చు. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు వల్ల 5 లక్షల ఉద్యోగాలు ఇక్కడ సృష్టించబడతాయని అంచనా ఉంది, రైట్. ఈ పర్టికులర్ ఫ్యాక్ట్తో ఇక్కడ ఒక పాయింట్ రాసేయచ్చు, రైట్. నెక్స్ట్ మనం ఇంకేం పాయింట్ రాయొచ్చు, ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది కదా, పెట్టుబడుల గురించి కూడా మనం ఈజీగా లింక్ చేయొచ్చు, రైట్. పెట్టుబడుల ఆకర్షణ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్టు ద్వారా 64,000 కోట్లు పెట్టుబడులు ఆశించబడుతున్నాయనేది కూడా చెప్పచ్చు. అంటే విదేశీ మరియు దేశీయ పెట్టుబడులకు ఇది గొప్ప వేదికగా మారే అవకాశం ఉందనేది కూడా ఇది సింపుల్గా రాయొచ్చు. అంటే చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే చాలామంది యాస్పిరెంట్స్ ఆన్సర్ చూసిన తర్వాతే మనం కదా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం ఒక డిస్ప్లే కోసం. అలా చాలామంది ఆన్సర్ చూసిన తర్వాత మనకి ఎక్కడ రాంగ్ చేస్తున్నారంటే ఈ నిర్మాణం తర్వాత ప్రాముఖ్యతకి సంబంధించి చాలా స్పేస్ అండ్ టైం వేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఆన్సర్ రాసేటప్పుడు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే కీవర్డ్స్, క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్స్ని చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి, వీటి మీద ఎక్కువ స్పెండ్ చేయాలి, టైం అయినా స్పేస్ అయినా, రైట్. చాలామంది ప్రాముఖ్యత లేదా బ్యాక్గ్రౌండ్ చాలా అన్నెసెసరీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇస్తున్నారు, అది అవసరం లేదు, రైట్. క్లియర్ కట్గా ఒక ఫ్లో కోసమే మనం టచ్ చేస్తూ వెళ్తాం అంతే. ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసాం, ఓకే. రీసెంట్ కంటెక్స్ట్ ఇది ఎప్పుడైనా ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు ఇటీవల సందర్భం చెప్పే అవకాశం అలవాటు కాబట్టి అది మనం మాట్లాడతాం. నెక్స్ట్ మనం ఇక్కడ స్టాటిక్ ఎందుకు మాట్లాడుతున్నాం, మధ్యలో బ్యాక్గ్రౌండ్ అనేది కనెక్ట్ చేస్తాం. తర్వాత కనెక్షన్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి ప్రాముఖ్యత అడగలేదు, బట్ ఇక్కడ పాత్ర గురించి అడిగాడు, అది ఎందులో ఇండస్ట్రియల్ జియోగ్రఫీకి సంబంధించి అడిగాడు కాబట్టి మనం ఇక్కడ చిన్న ప్రాముఖ్యత అనేది 2 పాయింట్లు యాడ్ చేస్తే చాలు. తర్వాత మనకి ఇచ్చిన అడ్రస్ ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని 1 by 1 అడ్రస్ చేస్తాం. పాత్ర, రైట్. ఎందులో పాత్ర, ఇంకా తెలంగాణ పరిశ్రమల భౌగోళికతలో భాగస్వామ్యం లేదా పాత్ర, రైట్. అందులో ముఖ్యంగా మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడతాం కాబట్టి క్లస్టరింగ్ గురించి మాట్లాడచ్చు ఇక్కడ, రైట్. ఫార్మాసిటీ ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్కి సంబంధించి మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే ఈ పరిశ్రమల క్లస్టరింగ్ మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. ఈ ఏరియాలో పరిశోధన మరియు తయారీ యూనిట్లను ఒకే చోట అమర్చి ఉత్పత్తి మరియు ఆవిష్కరణను సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పాత్రగా చెప్పచ్చు. నెక్స్ట్ మనకి సప్లై చైన్ గురించి కూడా మాట్లాడచ్చు, రైట్. సరఫరా గొలుసు అంటాం, రైట్. దీనికి కూడా ప్రభావితం చేసే అవకాశం అయితే, బలోపేతం చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది స్వావలంబన సాధించడానికి తెలంగాణ చాలా ఉపయోగపడుతుంది మనకి, రైట్. అంటే ఇక్కడ ఫార్మాసిటీ అభివృద్ధి ద్వారా సరఫరా గొలుసుని మనం ముందుకు తీసుకెళ్ళి కీలక ఫార్మా పదార్థాల ఉత్పత్తి మనకి స్థానికంగానే పెంచవచ్చు, అది కూడా మనకి ఇంకా ఇంపార్టెంటే, దాన్నే స్వావలంబనగా చెప్తాం, రైట్. నెక్స్ట్ ఎగుమతుల గురించి కూడా మాట్లాడచ్చు కదా. ఎగుమతుల ఆధారిత వృద్ధి మనం తీసుకోవచ్చు. అంటే మనం పర్టికులర్గా ఆల్రెడీ మనం చూసాం ఫార్మాసిటీ ప్రాజెక్ట్ తెలంగాణను ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు మనం కోవిడ్-19ని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. కోవిడ్-19 టైంలో తెలంగాణ వ్యాక్సిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించింది అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, రైట్.
సో ఆల్రెడీ మనం చూసాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనం పర్యావరణ సవాళ్ళు అనేది క్లియర్ కట్గా మనకి రెండవ పార్ట్లో ఉన్న సవాళ్ళకి సంబంధించి సపరేట్గా మనం చెప్పాలి. అంటే మూడవ పాయింట్గా మనకి పర్యావరణ సవాళ్ళు అనేది సపరేట్గా మనం ఇక్కడ చెప్తాం. ఏమున్నాయి పర్యావరణ సవాళ్ళ గురించి ఏం మాట్లాడచ్చు? ఫస్ట్ మనం జల కాలుష్యం గురించి చెప్పచ్చు ఇక్కడ, రైట్. జల కాలుష్యం అనేది జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. ఎందుకంటే ఈ ఫార్మా తయారీ యూనిట్ల నుండి రసాయనాల మిగులు ఏదైతే ఉందో అది నీటి కాలుష్యాన్ని కలిగించడంతో ఎస్పెషల్లీ మూసీ నది గురించి మనం ఇక్కడ చెప్పొచ్చు. మూసీ నది ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఇలాంటి వంటి నీటి వనరులు ముప్పుకు గురయ్యే ఛాన్స్ కూడా ఉందనేది చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ వాయు కాలుష్యం. ఈ ఫ్యాక్టరీల వల్ల వాయు కాలుష్యం కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది 2023 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అంటే వాయు నాణ్యత సూచిక ఏదైతే ఉందో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనం ఇక్కడ చెప్తాం, రైట్. హైదరాబాద్ దేశంలో అధిక కాలుష్య స్థాయిలో ఉన్న నగరాల్లో ఒకటిగా చెప్తున్నారు ఈ పర్టికులర్ ఇండెక్స్ నుంచి. అది మనం ఇక్కడ లింక్ చేస్తాం. ఎందుకంటే ఈ యూనిట్ల నుండి వెలువడే కాలుష్య కణాలు లేదా వాయు నాణ్యతను దిగదార్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ జీవ వైవిధ్యం గురించి కూడా మాట్లాడచ్చు ఇక్కడ. జీవ వైవిధ్యం నష్టం సంబంధించి ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములు మరియు అడవి ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఫార్మాసిటీ కారణంగా స్థానిక జీవ వ్యవస్థలు కూడా నష్టపోయే అవకాశం ఉంది, రైట్. ఇవన్నీ మనకి పర్యావరణ సవాళ్ళు. మనకి 4th పాయింట్గా మనకి సామాజిక సవాళ్ళు కూడా మనకి ఇచ్చారు కాబట్టి సామాజిక సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ 1 by 1 మాట్లాడతాం. ఏమున్నాయి సామాజిక సవాళ్ళు? చాలామంది సామాజిక సవాళ్ళు అంటే కొన్ని డైవర్ట్ అవుతున్నారు. ఇక్కడ కూడా కొన్ని స్థానికుల పునరావాసం గురించి మాట్లాడచ్చు కదా. ఇక్కడ కంపల్సరీ స్థానిక పునరావాసం ముఖ్యంగా వాళ్ళకి పునరావాసం అనేది కల్పిస్తాం అని చెప్తున్నారు కాబట్టి క్లియర్ కాంపన్సేషన్ అనేది ఇవ్వట్లేదు. అది కూడా మనకి ఇక్కడ మేజర్ ప్రాబ్లమే. లాస్ట్ టైం మనం క్వశ్చన్లో ఫారెస్ట్ రిజర్వ్ యాక్ట్ కన్జర్వేషన్ యాక్ట్కి సంబంధించి కూడా ఇది మాట్లాడాం ఈ పాయింట్, రైట్. కొన్ని పాయింట్లు మనం చదువుతూ ఉంటే మనకు కొన్ని ఆన్సర్స్లో రాసిన పాయింట్స్ వేరే ఆన్సర్స్లో కూడా యూజ్ చేసే అవకాశం ఉంది, రైట్. సో ఇది మన డైలీ ఎక్సర్సైజ్ కాబట్టి. ఆదివాసీ వర్గాలు నిరాశ్రయులు అవుతున్నారు దీనివల్ల, అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే. నెక్స్ట్ ఆరోగ్య సమస్యలు కూడా ఒక సామాజిక సవాలుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు పర్టికులర్గా ఈ ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు కలుషిత రసాయనాల వల్ల ప్రజలు ప్రభావితం అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కదా. నెక్స్ట్ ముందు జీవనోపాధి అంతరాయం కూడా కలుగుతుంది ఇక్కడ. జీవనోపాధి అంటే ఇక్కడ ఏంటి, పర్టికులర్గా వీళ్ళు అగ్రికల్చర్ ఎప్పుడైతే ప్రాజెక్టులు స్టార్ట్ చేశారో వాళ్ళకు ఉన్న కొన్ని వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన కూడా పరిష్కారం దిశగా మనం ఆలోచించాలి, రైట్, గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ మనం సజెషన్స్కి వచ్చేస్తే లాస్ట్ పాయింట్ మనకి అవసరమైన చర్యలు అనేది కంపల్సరీ మనం రాయాలి. ఇది కంక్లూజన్లో రాస్తారా సపరేట్గా రాస్తారా అనేది మీ ఇష్టం, బట్ అవసరమైన చర్యలు అనేది రాసి తీరాలి. ఎందుకంటే మనం యాజ్ ఏ అప్కమింగ్ సివిల్ సర్వెంట్ మనకున్న సమస్యలకి సంబంధించి పరిష్కారాలు అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి 1 by 1 మనం చెప్తాం. అంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలా లేదా ఆపేయాలా అనేది మనం క్వశ్చన్ మార్క్ ఇక్కడ మధ్యస్థంగా మనం మాట్లాడాలి కాబట్టి ఇక్కడ హరిత సాంకేతికత గురించి మనం మాట్లాడచ్చు. అంటే ఈ ప్రాజెక్ట్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేయకుండా హరిత సాంకేతికతను కొన్ని పద్ధతులు ఉపయోగించి మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ పర్టికులర్గా సున్నా మిగులు రహిత వ్యవస్థలు అంటాం. ఈ పర్టికులర్ పర్యావరణ ప్రభావాలను తగ్గించే విధంగా వీటిని వాడచ్చు. లేదా మనకున్న కొన్ని ఆధునిక ఉత్పత్తి సాంకేతికతలకు సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు, రైట్. ఆధునిక ఉత్పత్తి సాంకేతికతలు ఇలాంటివన్నీ మనకి ఉపయోగపడతాయి, రైట్, ముందుకు తీసుకెళ్ళడానికి. నెక్స్ట్ పునరావాసం గురించి కూడా మనం ఛాలెంజ్గా మాట్లాడాం కాబట్టి పునరావాసం అనేది మనం ఇక్కడ కంపల్సరీ కల్పించాలి. దానికి సంబంధించిన మద్దతు కూడా వాళ్ళకి అవసరం, రైట్. రిహాబిలిటేషన్ సంబంధించి తగిన పునరావాసం మరియు నష్టపరిహార చర్యలు కూడా మనం చేపట్టాలి గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ పర్యావరణ నియమాల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. పర్యావరణ నియమాలు అనేవి ప్రతి ప్రాజెక్టు పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం ఎవరు ఇక్కడ అధికారి, ముఖ్యంగా EIA పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడే మనం ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా అవసరం. అంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ సంబంధించి కమ్యూనిటీ పార్టిసిపేషన్, సామాజిక భాగస్వామ్యం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఇక్కడ లింక్ చేస్తాం. నెక్స్ట్ 4th పాయింట్ మనకి ప్రజలకు ఉపాధికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉపాధి మనం ఇక్కడ ముందుకే చెప్పుకున్నాం. అగ్రికల్చర్ వ్యవసాయం నుంచి ఇండస్ట్రీ
సెక్టార్గా మార్చేస్తున్నారు. అంటే ఇక్కడ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇండస్ట్రియల్ వీళ్ళని కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ వాళ్ళకి ఇందులో ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే వాళ్ళకి తెలియాలి కదా ఆ పని తెలియాలంటే ఏం చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి. రైట్, నైపుణ్య శిక్షణ అనేది మనకి ఇక్కడ మేజర్ వర్డ్. రైట్, ఇలాంటి కీవర్డ్స్ అన్నీ మనకు అన్ని క్వశ్చన్లో ఈజీగా కనిపిస్తుంది, సింపుల్గా రాయొచ్చు, మనకి నో ప్రాబ్లం. ప్రయత్నించండి. మనకి ఎంతవరకు సొల్యూషన్స్ అనేవి మనం ఏమనుకుంటున్నాం, బయట చాలా మాట్లాడుతాం, బట్ ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి మనం దానికి పర్టికులర్ పాయింట్ ప్లస్ ఎగ్జాంపుల్ ఏదైనా కనెక్ట్ చేయాలి అంతే. రైట్, సింపుల్. సో ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి భవిష్యత్తును ఉద్దేశించి ఇక్కడ మనం మాట్లాడితే పైన మనకి వినూత్న సాంకేతికతలు లేదా మనం సమ్మిళిత విధానాల ద్వారా పర్యావరణ మరియు సామాజిక సవాళ్ళను పరిష్కరించడం ద్వారా మనం ఏం చేయగలం, మనం ఇక్కడ ప్రాజెక్ట్ అభివృద్ధి సుస్థిర మరియు ఇక్కడ ముఖ్యంగా ఫోకస్డ్ వర్డ్ ఏంటి, సమానంగా, అంటే సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, సమానంగా, సుస్థిరంగా. రైట్, ఇవి చెప్పుకుంటూ ఉండేలా తెలంగాణ నిర్ధారించగలదు. భారతదేశంలో భవిష్యత్తు పారిశ్రామిక అభివృద్ధికి ఒక నమూనాను కూడా తెలంగాణ క్రియేట్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తాం. రైట్, సో అంటే ఇక్కడ మనం చెప్పే అవసరమైన చర్యల్లో ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ సంబంధించి లేదా కొన్ని రికమెండేషన్ సంబంధించి యూజ్ చేసుకుంటూనే లేదా సాంకేతికత సంబంధించి మనం చెప్తూ ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయాలి. రైట్, రొటీన్ పాయింట్స్ కాకుండా ఇక్కడ కొన్ని కొత్త పాయింట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. రైట్, సో అది ఇక్కడ బెస్ట్ పర్ఫెక్ట్ అప్రోచ్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి. అయితే ఈరోజు రాసిన ఆన్సర్స్ సంబంధించి చూస్తే ఇది సాయి ఉమా రాశారు. సో ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టును చేపట్టి హైదరాబాద్కి అవతలనగా ఓఆర్ఆర్ బయట ఫార్మా ప్రాజెక్టులకు అనుమతులు అభివృద్ధి చేస్తామని కూడా తెలిపారనేది గుడ్ పాయింట్, గుడ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్. అండ్ హైదరాబాద్ ఫార్మాకి సంబంధించి కూడా ఇక్కడ ఎంతవరకు ఉంది అనేది కూడా స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్పారు. కోవిడ్-19 సమయంలో ఎలా మనం పనిచేసామనేది కూడా చెప్పారు. ఇక్కడ ఐడిడిసి, అరబిందో లాంటి పెద్ద డ్రగ్ కంపెనీకి సంబంధించి కూడా లింక్ చేశారు. ఉపాధి కల్పిస్తూ ముందుకెళ్తుంది అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్, ఇది సిగ్నిఫికెంట్ పార్ట్గా సరిపోతుంది, చాలు, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టు పాత్ర గురించి రాశారు. ఇది ఇప్పటికే ఉన్న సరఫరాను ఇంకా అధికం చేస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. వ్యాక్సిన్ తక్కువ ధరలో లభించే అవకాశం ఉందని, జహీరాబాద్లో మెడికల్ డివైస్ పార్క్ ఏర్పాటు జరిగిందనేది కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి కీలకం. వెరీ గుడ్. సో నెక్స్ట్, తెలంగాణ పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంచును ఆర్థిక సర్వేకి సంబంధించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్ పాయింట్. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఒక పాయింట్ చెప్పేటప్పుడు దాన్ని జస్టిఫికేషన్ పార్ట్గా ఎగ్జాంపుల్స్ ఉన్నట్టుగా మనం ఇస్తే కొన్ని సోర్సెస్ సంబంధించి గవర్నమెంట్ ఆథెంటికల్ సోర్సెస్ నుంచి ఇవ్వచ్చు. రైట్, ఇలాంటివి మనం ప్రొవైడ్ చేస్తే మీకు ఇతర ఆన్సర్స్కి కొంత మోడల్ ఆన్సర్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి మీకు కొంత డిఫరెన్స్ ఉండి మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రైట్, 7, 8 అనేది చాలామంది అడుగుతున్నారు. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్కి మనకి 7, 8 వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో 7, 8 అనేది మనం ఇంకా తీసుకోవట్లేదంటే ఇచ్చే అవకాశం ఉంది. 6.5 వరకు మనం చూసాం, బట్ 7, 8 అనేది మ్యాక్సిమం వేయరు. ఇన్ కేస్ వేస్తే మనకి అది అదృష్టమే. మన ఆన్సర్స్ సంబంధించి కంపల్సరీ వేసే అవకాశం ఉంది. ఇలా మీరు కంపల్సరీ ఇదే ఆన్సర్స్ మీరు రాస్తే కంపల్సరీ మీకు మంచి మార్క్సే వస్తాయి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో మనం అందరికన్నా బాగానే రాస్తున్నాం, టాప్గానే రాస్తున్నాం. ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ని అడ్రస్ చేస్తున్నాం. ప్రతి ఎగ్జాంపుల్కి ప్రతి పాయింట్కి జస్టిఫికేషన్ పార్ట్ ఇస్తున్నాం, రిపోర్ట్స్ రాస్తున్నాం, ఇంపార్టెంట్ సజెషన్స్ రాస్తున్నాం, ఇంపార్టెంట్ మ్యాప్స్, డయాగ్రామ్స్, గ్రాఫ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అంతకన్నా ఏం కావాలి. కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఎక్కడ రిపీట్ అండ్ సెంటెన్స్ కనబడకుండా రాస్తున్నాం, జాగ్రత్త పడతాం. అంటే మీకు తెలియకుండానే మీరు అభివృద్ధి చెందారు ఈ ఆన్సర్ రైటింగ్ గత 2 నెలల్లో. అది మనకి ఇంకా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది ముందు. రైట్, వ్యాక్సిన్ మందుల ఉత్పత్తి అధికంగా జరిగి ఎగుమతులు జరుగుతుందని, తెలంగాణను ప్రపంచంలో ఒక ప్రపంచ స్థాయి ప్రాంతంగా నిలుపుతుందనేది కూడా చెప్తున్నారు. సవాళ్ళకు వచ్చేసరికి పర్యావరణ పరంగా మనకి ఇక్కడ జల కాలుష్యం, భూమి కాలుష్యం, మూసీ నదికి సంబంధించి హైదరాబాద్ చెరువులు, అదేవిధంగా నూతన సాంకేతికతలు లేకపోవడం వల్ల వాయు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుందనేది కూడా ఇక్కడ చెప్పారు. ఎడారీకరణ జరుగుతుందని, జీవ వైవిధ్యంపై కూడా మొక్కలు, జంతువుల అనారోగ్యం అనేది జరుగుతుంది. సామాజికంగా చూసుకుంటే మానవ ఆరోగ్యం దెబ్బతింటుందని, అదేవిధంగా మనకి త్రాగునీరు, భూగర్భ జలాలు కలుషితమై ఆరోగ్యం పాలవుతున్నారు. ఆర్సెనిక్, ఇతర లోహాలు భూగర్భంలో హైదరాబాద్లో పెరిగిపోయాయి అనేది కూడా చెప్తున్నారు. అంతు చిక్కని నూతన వ్యాధులు అనేది కూడా ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్లే వస్తుందని చెప్పారు. నెక్స్ట్, వెరీ గుడ్. దీంతో పాటు మనకి ఇక్కడ మిస్ అయింది కొంత, ఓన్లీ ఆరోగ్యపరంగానే రాశారు. కొన్ని మనకున్న పునరావాసం సంబంధించి కూడా మనకి ఇంపార్టెంటే. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఉపాధి
సమస్యలు కూడా, అంటే చాలామంది వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించి కూడా రాయాలి. రైట్. సూచనలకు సంబంధించి ఫార్మా కంపెనీలు తమ కాలుష్యాన్ని రీసైక్లింగ్ చేసుకుని నూతన సాంకేతికతలను కూడా చెప్పాలి. సో నూతన సాంకేతికతలు ఏమున్నాయనేది కూడా మనం ఒక పాయింట్ చెప్తే, ఒక బ్రాకెట్లో చెప్తే బెటర్. ఇష్టరీతిన చెరువులు నదుల్లో కాలుష్యాలను వరదకుండా మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రాధాన్యత ప్రాజెక్టు కనుక అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలనేది కూడా చెప్పారు. జనావాసాలకు దూరంగా కంపెనీలు ఏర్పాటు చేయాలనేది కూడా చెప్తున్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి వృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ప్రాధాన్య అంశం. 2 అంశాలను ముందుకు తీసుకెళ్తూ సుస్థిరాభివృద్ధి సాధనగా దిశగా ముందుకెళ్ళాలి. వెరీ గుడ్. సో గుడ్ కంక్లూజన్. ఇంతకన్నా మనం బెటర్గా, అంటే దీనికి సంబంధించిన కాజ్ చెప్పాం, లక్ష్యం చెప్పాం, చాలు, సరిపోతుంది. రైట్. ఓవరాల్గా హోలిస్టికల్గా మీ ఆన్సర్లో మిస్ అయినవి కొన్ని ఇంపార్టెంట్, అంటే మనం సజెషన్స్ చెప్పేటప్పుడు నూతన సాంకేతికత అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్ కానీ ఆధునిక ఉత్పత్తి సాంకేతికతలు అనే వర్డింగ్ మనం అలాంటివి ఉపయోగించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఎన్జిటి లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాకుండా ఈఐఏ, ఈ 2 మనకి ఎప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడినా ఈ 2 ఆన్సర్లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం పర్యావరణ ప్రభావం, అంటే రీసెంట్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ సంబంధించి ఎప్పుడు మాట్లాడినా ఈ 2 ఆన్సర్లో ఉండేలా చూసుకోండి. అది ఒకటి మిస్ అయింది. రిమైనింగ్ మనం చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హైదరాబాద్, ప్రత్యేకించి తెలంగాణ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కొంత తీవ్రమైన స్థితిలో ఉంది కాబట్టి దాని గురించి కూడా చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ మనకి జైవ వైవిధ్యం గురించి కూడా మాట్లాడారు. వెరీ గుడ్. సో మూసీ నది ఎగ్జాంపుల్గా చెప్పారు. అన్ని రిమైనింగ్ అన్ని పర్ఫెక్ట్గా ఇంక్లూడ్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా మన డేట్, ఇయర్ అనేది కూడా చెప్తూ, లొకేషన్ అనేది కూడా చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం నీడెడ్ మెజర్స్ కూడా అన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు. మిస్ అయిన అంశాలు మనం చూసాం కదా. కొన్ని పునరావాసం సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడాలి. సామాజిక పరంగా మనం ఓన్లీ ఆరోగ్యం మీదే ఫోకస్ చేసాం. ఉపాధి, పునరావాసం, ఈ 2 పాయింట్లు చూసుకోండి. రిమైనింగ్ ఆర్ వెరీ గుడ్. ఓవరాల్ ఈ ఆన్సర్కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. సో చాలామంది ఆన్సర్స్ మనం చూశాను, బట్ ఆన్సర్స్ 1-2 ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం, ఇవే బాగుంటాయా అనేది మిగతా వాళ్ళు రాసిన వాళ్ళకి డౌట్ రావచ్చు. ఈ ఆన్సర్స్ తీసుకున్నారు, నా ఆన్సర్ ఇంకా బాగా రాశాను కదా అని డౌట్ రావచ్చు. కానీ కొన్ని మిస్ అయ్యే ఫ్లో కానీ లేదా కంటిన్యూటీ కానీ కొన్ని పాయింట్స్ కానీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. రైట్. అది అబ్జర్వ్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఈ ఆన్సర్ మనకి లలిత రాశారు. ఫార్మాసిటీ, ఇది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్లో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ అనే సంఘం వారు ఇటీవల కాలంలో వ్యతిరేకంగా నిరసనలు చేశారని, ఇది కూడా సిఏ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేశారు. వెరీ గుడ్ పాయింట్. హైదరాబాద్ ఫార్మాసిటీ అనేది ఇది ఎలా స్టార్ట్ అయ్యింది, దీనికి సంబంధించిన కొంత స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ రాశారు. అదేవిధంగా 3 జిల్లాల్లో 10 గ్రామాల్లో ఈ ప్రాజెక్టు అమలు జరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. అనేక ప్రయోజనాలకు సంబంధించి కూడా సిగ్నిఫికెన్స్ పార్ట్కి సంబంధించి చెప్పారు. ఎన్ని ప్రయోజనాలు, దీనికి సంబంధించి రైతుల నుండి, పర్యావరణ ప్రేమికుల నుండి తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉందో. 2016లోనే ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణ అనేది ప్రారంభించారు కాబట్టి పర్యావరణ కారణాలు, సామాజిక రైతుల కారణాలు కూడా ఉన్నాయనేది కూడా చెప్పారు. సవాళ్ళు, పర్యావరణ సంబంధించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది ఈ ప్రాజెక్ట్కి యొక్క సమ్మతిని బట్టి, రైతుల సమ్మతిని బట్టి ఉంటుందని వారి అధ్యయనంలో ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క పర్యవసానాలు పరిగణించలేకపోవడం ఒక సమస్య. తరిగిపోతున్న నీటి వనరుల దృష్ట్యా నీటి కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం, ఫార్మా వేస్ట్ని పర్యావరణంలో వదలడం వల్లే అనారోగ్యం కూడా చెప్పారు. వెరీ గుడ్. రైతుల యొక్క కారణాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1000 ఎకరాల 2000 ఎకరాల భూమిని కోల్పోవడం, తగిన నష్టపరిహారం లేకపోవడం, నివాస వస్తువులు కోల్పోవడం, పాడి పశువుల జీవనం ప్రశ్నార్థకారం, మానవ మరియు పశు సంపద ఆరోగ్యం దెబ్బతినడం, పెరిగిన వాయునీటి కాలుష్యాలు మరింత తీవ్రతరం కావడం. రైట్. వెరీ గుడ్. సో రైతులకు సంబంధించి లేదా ఇది సామాజిక అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. వెరీ గుడ్. సో నెక్స్ట్ పై కారణాల దృష్ట్యా రైతులు మరియు పర్యావరణవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని, వీటిని కొన్ని పరిష్కారాల చర్యలు కూడా యువతకు ఉపాధి అవసరమైనప్పటికీ పర్యవసనాలు కూడా చూడాలి కాబట్టి ఈఐఏ 2020 ప్రకారం ప్రాజెక్ట్ని సమీక్షించాలి. రైతులకు ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలనేది కూడా చెప్పారు. ఫార్మాకి బదులుగా నైపుణ్య శిక్షణ మరియు
ఏఐ వంటి ప్రోత్సాహకాలు ముందుకొస్తున్నవి, వాటిని అధికంగా ప్రోత్సహించడం. ఇటీవల జరిగిన గ్లోబల్ ఏఐ సమ్మిట్ తెలంగాణలో రాష్ట్రానికి $3.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పర్యావరణ అనుకూలమైనవి ఆవిష్కరణలు తీసుకొస్తే వాతావరణ రక్షణ అనగా SDG 14, 13, 15ని సాధించవచ్చు అనేది లింక్ చేశారు. వెరీ గుడ్. సో హోలిస్టికల్గా ఆన్సర్లు అన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ ఏరియాస్ ఏంటి, స్టార్టింగ్లో మీరు ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్, సిగ్నిఫికెన్స్ పార్ట్, అదేవిధంగా ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ పర్యావరణ కారణాలకు సంబంధించి కూడా మాట్లాడారు. ఇక్కడ సింపుల్ పాయింట్స్ అయితే రాశారు. దీనికి సంబంధించి మనం మూసీ నది కానీ లేదా ఎగ్జాంపుల్ సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి ఇలాంటివి లింక్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. రైట్. ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్కి కూడా లింక్ చేసుకున్నారు. లేదా NGT గురించి కూడా మనం మాట్లాడవచ్చు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి. రైతుల యొక్క కారణాలు పర్ఫెక్ట్గా రాశారు. వెరీ గుడ్. ఈ పార్ట్ అయితే నెక్స్ట్ రైతులకు ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలని. ఇవన్నీ ప్రత్యామ్నాయ వసతులు అంటే దీనికి పునరావాసం సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అది కూడా దాంతోపాటు నైపుణ్య శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పూర్తిగా వాళ్ళని నైపుణ్య శిక్షణ అనేది, ఎందుకంటే వ్యవసాయం నుంచి పారిశ్రామిక కన్వర్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇందులో నైపుణ్య శిక్షణ ఇస్తే సరిపోతుంది అనేది చెప్పాలి మనం ఇక్కడ పాయింట్. రైట్. సో హోలిస్టికల్గా కంక్లూజన్ కూడా ఎఫెక్టివ్గా రాశారు. సో ఓకే, గుడ్, వెరీ గుడ్. అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మిస్ అయ్యి, రిమైనింగ్ ఆల్ గుడ్, పర్ఫెక్ట్గా అప్రోచ్ అయ్యారు. సో ఈ ఆన్సర్కి మనం కొన్ని 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. ఇంకా మనకి కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ మీద కొంత ఫోకస్ చేయండి. ఎగ్జాంపుల్ సంబంధించి లేదా నూతన సాంకేతికతలకు సంబంధించి మనం ఇక్కడ చెప్పచ్చు, నూతన సాంకేతికతలు ఉపయోగించాలని. రైట్. సో అది కంపల్సరీ ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అంశం. రైట్. సో ఇది పర్ఫెక్ట్ అప్రోచ్తో ఇలా ఆన్సర్స్ అందరూ రాస్తున్నారు. సో ఇంకా రాయండి, డైలీ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, మధ్యలో మిస్ చేయకండి. సో డే 65 మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 13th September 2024. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్. ఇన్ వాట్ వేస్ డిడ్ దిస్ డిక్లైన్ అఫెక్ట్ ద కల్చరల్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా? గుప్త సామ్రాజ్యం పతనానికి గల కారణాలను వివరించండి. ఈ క్షీణత భారతదేశంలోని సాంస్కృతిక శాస్త్రీయ పరిణామాలను ఏ విధాలుగా ప్రభావితం చేసింది అని ఇచ్చారు. ప్రాచీన చరిత్ర నుంచి ఇలాంటి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే గుప్తా, మౌర్య, అదేవిధంగా బుద్ధిజం, జైనిజం కంపల్సరీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఆల్రెడీ మనం జైనిజం, బుద్ధిజం కొన్ని క్వశ్చన్లు అయితే కవర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ గుప్తా ఎంపైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిక్లైన్ మీద ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. రైట్. సో మీ ఆన్సర్స్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.